తెలంగాణ అసెంబ్లీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ సమయంలో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాలని భావించామని సభలో ప్రకటించిన కేటీఆర్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. కీలకమైన చర్చ సమయంలో కేసీఆర్ సభకు రాకపోవడమేంటని సీఎం ప్రశ్నించారు. ఆ క్రమంలో రెండో రోజు సభకు కేసీఆర్ హాజరు కానుండటంతో ఆయన షెడ్యూల్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అవగాహన రాహిత్యంతో కేటీఆర్ సభని తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ విమర్శించారు. కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. తమకు జవాబు చెప్తే చాలని, మీకు కేసీఆర్ అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించడంతో సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలు పనిచేసిన అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తండ్రి పేరు చెప్పుకుని తాను మంత్రిని కాలేదని, కింది స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రినయ్యా, కేటీఆర్ది మేనేజ్మెంట్ కోటా అనుకున్నా, అంతకంటే దారుణమని సెటైర్ వేశారు. చదువు రాకపోయినా, సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు. కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు. మీరు ఈ చర్చలో పాల్గొనండి. ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీకి దండాలు పెట్టి వచ్చారు. సీన్ కట్ చేస్తే 2014 ఎన్నికల ఫలితాల తర్వాత ప్లేట్ మార్చారు. అయితే బీఆర్ఎస్ని గతంలో కాంగ్రెస్లో విలీనం చేయాలని అనుకున్నట్టు మరోసారి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత విలీనానికి ప్రయత్నాలు చేశామని, కానీ కుదరలేదని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విలీనం అని చెప్పారు అధ్యక్ష. ఎస్, ఒకనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుదాం అనుకున్నాం అధ్యక్ష. అనుకున్నాము. దురదృష్టం ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారి వైఖరి వల్ల కాలేదు. అదలా ఉంటే అసెంబ్లీకి ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానుండడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అట్రఫ్లాప్ అయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకుందామని చూసి పత్తా లేకుండా పోయింది. దానికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో కేసీఆర్ డీలా పడిపోయి ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఇదివరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ కేసీఆర్ అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. ఈసారి కూడా రాకపోవడంతో అసెంబ్లీలో సైతం కేసీఆర్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి, ఊహించని రీతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంపింగులు జరుగుతున్న వేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు. దాంతో ఆయన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఏం మాట్లాడతారు, సభకొచ్చి ఏం మాట్లాడతారు, పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఏం మాట్లాడబోతున్నారు, కాంగ్రెస్ పాలన, రైతు రుణమాఫీ, మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు, విమర్శల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కేసీఆర్ ఫస్ట్ ఏ టాపిక్ పై మాట్లాడతారో కానీ గత ప్రభుత్వం తప్పిదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై కాంగ్రెస్ సర్కార్ ఆయన్ని టార్గెట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది.
కేసీఆర్ సభకు హాజరు కాబోతున్న రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్ని పరిశీలిస్తారంటున్నారు. గతంలో అధికార కాంగ్రెస్ పార్టీపై మేడిగడ్డలో తోకమట్టం ఉందా అని మాట్లాడారు కేసీఆర్. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని కూడా బీఆర్ఎస్ తప్పుపడుతోంది. జ్యుడిషియల్ కమిటీల విచారణల్ని తప్పుపడుతూ కోర్టులకెక్కుతున్న కేసీఆర్ ఇప్పుడు తన టీంని మేడిగడ్డ పంపించడం డైవర్షన్ పాలిటిక్సే అంటున్నారు. మరి ఆ బృందంతో పాటు కేసీఆర్ కూడా మేడిగడ్డ వెళతారో లేదో క్లారిటీ లేదు. ఒకవేళ వెళ్ళకపోతే అసెంబ్లీలో ముఖం చూపించి తిరిగి ఫామ్ హౌస్కే పరిమితమవుతారేమో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.